విక్రమార్క జిల్లా యానాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. బాగాయపల్లి చౌరస్తా సమీపంలోని వ్యవసాయ భూమిలో తనిఖీలు చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. బాగాయపల్లి చౌరస్తా సమీపంలోని వ్యవసాయ భూమిలో అనుమానాస్పదంగా ఉన్న ప్లాస్టిక్ సంచులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంచులు తెరిచి చూడగా అందులో నకిలీ పల్లి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 44 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలు తీసుకొచ్చిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారంతో ఈ బాగాయపల్లి చౌరస్తా యాలాల్ మండలంలో మనకి చౌరస్తా ప్లేస్లో ఇవన్నీ కూడా ఈ ఒక చెట్టు కింద డంప్ చేసి మనకు దొరకడం జరిగింది. సో ఇది ఈరోజు ఉదయం మనకు దాదాపు 6-6:30 ప్రాంతంలో మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సీజ్ చేసి అక్కడ ఉండే వ్యక్తులను కూడా మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి శ్రీనివాసరావు అండ్ ఎస్ శివనాగేశ్వరరావు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత దీంతో ఇంకొక వ్యక్తి ఎం నారాయణ రెడ్డి అనే వ్యక్తి కూడా దీంతో ఇన్వాల్వ్ అయినట్టు ఉంది. అతనే మెయిన్. అతనికి ఒక మిల్లు కూడా మనం చూస్తే ఈ కురిగేపల్లి చింతామణి డిస్టిక్ చిక్మంగళూరు డిస్టిక్ చింతామణి తాలూకులో అతనికి కురిగేపల్లిలో ఒక పాడుపడిన మిల్లు ఉంది. ఆ మిల్లులోనే ఇవి తయారు చేసినట్టు ఇవి విత్తనాలు కూడా ప్రాసెస్ చేసి వాటి కలర్ వేసి ఇవి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మనకు